20-25 ಲಕ್ಷದವರೆಗೂ ಪುಸ್ತಕ ಇದೆ ಸರ್ ಇದು. ಜೊತೆಗೆ ಎಲ್ಲ ಭಾಷೆ ಪುಸ್ತಕಗಳು ಇದೆ. ಕನ್ನಡ ಇದೆ, ಇಂಗ್ಲೀಷ್ ಇದೆ, ತಮಿಳ್ ಇದೆ, ತೆಲುಗಿದೆ, ಮರಾಠಿ ಇದೆ, ಬಂಗಾಳಿ ಇದೆ, ರಷ್ಯನ್ ಭಾಷೆ ಇದೆ. ಇಲ್ಲಿ ಬಹುಶಃ ನಮ್ಮ ಕುಟುಂಬವೇ ಇದನ್ನು ನಿರ್ವಹಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದೆ ಸರ್. ಎಲ್ಲ పుస్తకమే నా ప్రాణం, జ్ఞానం పంచడమే నా ధ్యేయం అంటున్నాడు కర్ణాటకకు చెందిన వ్యక్తి. ఇంటర్నెట్ యుగంలో పుస్తకాల పట్ల ఆకర్షణ తగ్గిపోతున్న కాలంలో తన ఇంటినే జ్ఞాన భాండారంగా మార్చివేశారు. తన జీవితాన్ని, తన సంపాదనను మొత్తం పుస్తకాల సేకరణకే కేటాయించాడు. 78 ఏళ్ల వయసులోనూ తన ఆశయాలు, కలల కోసమే కష్టపడుతున్నారు. ఒక వ్యక్తి అనుకుంటే ఇంతలా చేయగలడా అన్న రీతిలో చేసి చూపిస్తున్నాడు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన ఆయన జీవితంలో సంపాదించాల్సింది ఆస్తులు కాదు, జ్ఞానం మాత్రమే అన్న రీతిలో ముందుకు సాగుతున్నాడు. ఓ వ్యక్తి తన జీవిత కాలంలో ఎన్ని పుస్తకాలు సేకరించగలడంటే 100లో 1000లో చెబుతాం. కానీ కర్ణాటకకు చెందిన వ్యక్తి మాత్రం తన జీవితాన్ని మొత్తం కూడా పుస్తకాల సేకరణకే వెచ్చించి 25 లక్షల పుస్తకాలను సేకరించి తన ఇంటిని మొత్తం కూడా గ్రంథాలయంగా మార్చివేశాడు. ప్రస్తుతం మనం అంకేగౌడ గ్రంథాలయం వద్ద ఉన్నాం. ఈ గ్రంథాలయంలో ఎలాంటి పుస్తకాలు ఉన్నాయి, అంకేగౌడ ఎప్పటి నుంచి ఈ పుస్తకాలను సేకరిస్తున్నాడు అనే విషయాలను తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాలోని హరళహళ్లి అనే చిన్న గ్రామంలో అంకేగౌడ అనే వ్యక్తి 1948లో జన్మించాడు. అంకేగౌడది ఒక సాధారణ రైతు కుటుంబం. చిన్నప్పటి నుంచి తనకు చదువన్నా, పుస్తకాలన్నా చాలా ఇష్టం. అప్పటి కాలంలో చదువుకోవాలంటే పుస్తకాలు అందుబాటులో ఉండేవి కావు. నగరాలకు వెళితేనే పుస్తకాలు దొరికేవి. అంకేగౌడకి 23 ఏళ్ల వయసులో పుస్తకాలను సేకరించడం మొదలుపెట్టాడు. కన్నడ సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అప్పుడు తనకు ఆలోచన వచ్చింది. తాను సేకరిస్తున్న పుస్తకాలను విద్యార్థులకు, చుట్టుప్రక్కల గ్రామస్తులకు అందుబాటులో ఉంచాలనుకున్నాడు. అప్పటి వరకు సేకరించిన 2500 పుస్తకాలతో ఇంటిలోని కొంత భాగాన్ని గ్రంథాలయంగా మార్చేశారు. ఇలా నేటికి పుస్తకాల సేకరణ కోసమే తన జీవితాన్ని కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం 25 లక్షల పుస్తకాలతో తన ఇంటిని జ్ఞాన భాండారంగా మార్చివేసి పుస్తకాల మధ్యనే తన జీవితాన్ని గడుపుతున్నారు. అంకేగౌడ వద్ద ఎలాంటి పుస్తకమైనా దొరుకుతుంది. మొత్తం 4 పొడవాటి హాళ్లలో పుస్తకాలను విభాగాల వారీగా ఏర్పాటు చేశారు. లోపలికి ప్రవేశించగానే ప్రతి గోడలు, అరలు, ఇలా ప్రతి ప్రాంతం పుస్తకాలతో నిండిపోయి కనబడుతోంది. పుస్తకాల సముద్రం, పుస్తకాల పర్వతాల మధ్య ఉన్నామా అన్న విధంగా ఆశ్చర్యానికి లోనవక తప్పదు. వివిధ భాషలకు సంబంధించిన డిక్షనరీలే 5000కు పైగా ఉన్నాయి. ఓ ఎత్తైన గుట్టలా కనబడుతూ పుస్తక ప్రేమికులను ఆకర్షిస్తోంది ఈ ప్రాంతం. అంకేగౌడ ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయంను అక్కడి వారు పుస్తక మని అనే పేరుతో పిలుస్తారు. పుస్తక మనే అంటే పుస్తకాల ఇళ్ళు అని అర్థం. ఇంతలా గుర్తింపు తెచ్చుకున్న ఈ పుస్తకాల ఇళ్లను ప్రముఖుల నుంచి సాధారణ ప్రజల వరకు నిత్యం సందర్శిస్తుంటారు. విజ్ఞానం, వినోదం, చరిత్ర, సాహిత్యం వంటి పుస్తకాలతో పాటు వైద్య శాస్త్రం నుంచి ఇంజనీరింగ్ వరకు, వ్యవసాయం నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు అన్ని రంగాల పుస్తకాలు ఇక్కడ లభ్యమవుతాయి. ప్రతిరోజు వందలాది మంది విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగార్థులు ఈ లైబ్రరీని సందర్శిస్తున్నారు. ఇక్కడ లభించే పుస్తకాలను చదివి ఎంతో మంది పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి మంచి ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారు. అంకేగౌడకు పుస్తకాలను సేకరించే అలవాటుతో పాటు అరుదైన నాణేలను సేకరించే అలవాటు కూడా ఉంది. తన గ్రంథాలయంలో పురాతన కాలం నాటి నాణేలను కూడా ప్రదర్శనకు ఉంచారు. పాతకాలపు కరెన్సీ నోట్లతో పాటు విదేశాలకు చెందిన కరెన్సీ నోట్లను సేకరించారు. అంకేగౌడ జీవితం అంత సులభం కాదు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలను ఎదుర్కొని తన జీవిత లక్ష్యం కోసం తన కల నెరవేర్చుకునేందుకు మాత్రమే తపించాడు. ఇందుకు తన భార్యతో పాటు కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. పాండవపుర చక్కెర కర్మాగారంలో పనిచేస్తూ వచ్చే జీతంలో 70 నుంచి 80% పుస్తకాల కొనుగోలుకే
కేటాయించాడు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఉద్యోగంతో పాటు ఎల్ఐసి ఏజెంట్గాను పనిచేశాడు. ఇది చాలక పుస్తకాలు కొనేందుకు మైసూర్ ప్రాంతంలోని విలువైన ఇంటి స్థలాన్ని కూడా అమ్మేసి పుస్తకాలను కొనుగోలు చేశారు. అంకెగౌడ చేస్తున్న కృషిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భవన నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం చేసింది. ನಾನು 1976-78 ಶುರು ಮಾಡಿದೆ ಅಂದರೆ ಸುಮಾರು 50 ವರ್ಷವೇ ಆಯಿತು ಸರ್. ಆದರೆ ಈ ಬಿಲ್ಡಿಂಗ್ ಆಗಿ ಸುಮಾರು 25 ವರ್ಷ ಆಯಿತು ಸರ್. ಇಲ್ಲಿ ಬಿಲ್ಡಿಂಗ್ ಆಗಿ ಎಲ್ಲ ಇದಾಗಿ ಈ ಬಿಲ್ಡಿಂಗನ್ನು ಶ್ರೀಹರಿಕೋಡೆ ಅನ್ನೋ ಒಂದು ಮಹಾನುಭಾವರು ನಮಗೆ ಬಂದು ಆ ಒಂದು ಬಿಲ್ಡಿಂಗನ್ನು ಕಟ್ಟಿಕೊಟ್ಟು ಇದು ಮುಂದೆ ಒಂದು ದೊಡ್ಡ ಇದಾಗುತ್ತೆ, ಪಬ್ಲಿಕ್ ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ ಅಂತ ಕೋಟ್ಯಾಂತರ ರೂಪಾಯಿ ಖರ್ಚು ಮಾಡಿ ಅವತ್ತು ನನಗೆ ಕಟ್ಟಿಕೊಟ್ರು ಸರ್. ನಂತರ ಬಂದಂಥ ಕುಮಾರಸ್ವಾಮಿಯವರು 2019ರಲ್ಲಿ ನಮ್ಮ CS ಪುಟ್ಟರಾಜು ಅಂತ ನಮ್ಮ ಮಿನಿಸ್ಟರ್ ಆಗಿದ್ರು ಅವರೆಲ್ಲ ಸೇರಿ ತಿರ್ಗಾ ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರದಿಂದ 1 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಕೊಟ್ಟು ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ಬಿಲ್ಡಿಂಗ್ ಆಯಿತು. ಇಷ್ಟೆಲ್ಲಾದರೂ ಸಾಕಾಗ್ತಾ ಇಲ್ಲ. ಇನ್ನು ಸುಮಾರು 8-9 ಲಕ್ಷ ಪುಸ್ತಕ ಇನ್ನೂ ನೆಲದ ಮೇಲೆ ಇದೆ. ಅದೆಲ್ಲ ಒಂದು ಇದಾದರೆ ಇವತ್ತು ಬಹುಶಃ ಕರ್ನಾಟಕ ಅಲ್ಲ, ಭಾರತದಲ್ಲಿ ಇಡೀ ವಿಶ್ವದಲ್ಲಿ ಒಂದು ಅಪರೂಪವಾದ ಗ್ರಂಥಾಲಯ ಆಗುತ್ತೆ. ಸರ್ಕಾರ ಆಗಲಿ ಸಂಘ ಸಂಸ್ಥೆಗಳಲ್ಲಿ ಕೈ ಜೋಡಿಸಿ ಇದನ್ನು ಉಳಿಸ್ಕೊಳ್ಳೋಣ ಅನ್ನೋದಾದರೆ ಇದು ಮುಂದೆ ಒಂದು ದೊಡ್ಡ ಗ್ರಂಥಾಲಯ ಆಗೋದ್ರಲ್ಲಿ ಯಾವ ಅನುಮಾನವೂ ಇಲ್ಲ ಸರ್. ಕೋಟ್ಯಾಂತರ ರೂಪಾಯಿ ಖರ್ಚಾಗಿದೆ ಸರ್. ಸುಮಾರು 50-55 ವರ್ಷ ನನ್ನ ಆಸ್ತಿ ಎಲ್ಲ ಮಾರಿ ನಾನು ಒಂದು LIC ಏಜೆನ್ಸಿಯಾಗಿ ನನ್ನ ಮೈಸೂರಿಲ್ಲದ ಸೈಟ್ಗಳು ಮಾರಾಟ ಮಾಡಿ ನಾನು 35 ವರ್ಷ ಸಂಬಳದಲ್ಲಿ ಬಂದಂಥ 70-80 ಭಾಗ ಸಂಬಳವನ್ನು ಇದಕ್ಕೆ ಹಾಕಿ ಇದನ್ನು ಉದ್ದೇಶವಾಗಿ ಇದನ್ನು ನಿರ್ಮಿಸಬೇಕು ಅಂತ ಮಾಡಿದ್ದೀನಿ ಸರ್. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించిన ఈ గ్రంథాలయంలో అరుదైన పుస్తకాలు ఉన్నాయి. 4 పొడవాటి భవనాల్లో 25 లక్షల పుస్తకాలతో ఈ బుక్ హౌస్ ఉంది. ఇక్కడ కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, ఇంగ్లీష్ వంటి భాషలతో పాటు విదేశీ భాషలకు చెందిన పుస్తకాలు ఉన్నాయి. మైసూర్, శ్రీరంగపట్నం వంటి ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు సైతం ఈ బుక్ హౌస్ గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చి చూసి ఆశ్చర్యానికి లోనవుతుంటారు. అంకెగౌడ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. ఒక సాధారణ మనిషి తన పట్టుదలతో ఇంతటి జ్ఞానభవనాన్ని నిర్మించాడు. డిజిటల్ ప్రపంచంలో పుస్తకాల విలువను నిలబెడుతున్నారు. వయోభారంతో, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా లెక్క చేయకుండా కష్టపడుతున్నారు. తన జీవితాన్ని పుస్తకాలతో ముడివేసుకున్న అంకెగౌడ పుస్తకాల మధ్యనే జీవిస్తున్నారు. నిద్రలేచిన మొదలు రాత్రి వరకు గ్రంథాలయాన్ని చక్కబెట్టడం కోసమే సమయాన్ని కేటాయిస్తున్నారు. ఎవరైనా సహాయం అందిస్తే తన వద్ద ఉన్న పుస్తకాల వివరాలను డిజిటలైజ్ చేయాలని తపన పడుతున్నారు. తన శ్రమతో నిర్మించిన ఈ జ్ఞాన భాండారంను భావితరాలకు అందించాలని తపన పడుతున్నారు. లక్షలాది పుస్తకాలను సేకరించిన అంకెగౌడ తన 78 ఏళ్ల వయసులోనూ ఈ పుస్తకాలను సేకరించి వాటిని నిర్వహణ కోసం కష్టపడుతుండడం మనం ఒకసారి చూడొచ్చు. ఆయన అనారోగ్యంలో ఉన్నప్పటికీ కూడా ఈ పుస్తకాలను సేకరించడం, వివిధ ప్రాంతాల నుంచి తీసుకురావడం, వాటిని విభాగాల వారీగా కూడా ఆయా పుస్తకాలను ఇక్కడ విభజించడం, వాటిని తీసుకెళ్ళి తన ఇంటిలోని లైబ్రరీలో ఈ పుస్తకాలను అన్నిటిని కూడా పెట్టడం, ఇదే విధంగా కూడా తన జీవితం మొత్తం కూడా గడుస్తూ ఉంది. మనం ఒకసారి చూడొచ్చు లైబ్రరీలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఇంటి బయట కూడా అదే విధంగా కూడా బ్యాగులు కానీ బ్యాగుల్లో మొత్తం కూడా గుట్టల కొద్ది పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలను అన్నిటికీ కూడా నిద్రలేస్తే వాటికి లైబ్రరీలో ఉన్న పుస్తకాలకు దుమ్ము దులపడం, వాటిని సక్రమంగా పాడవకుండా వాటిని సక్రమంగా పెట్టడం, అలాగే ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పుస్తకాలను ఇలా విభజించి వాటిని ఎవరెవరు కావాలో వారికి ఉపయోగపడే విధంగా, ఇక్కడికి వచ్చే ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా వాటిని నిర్వహించడం వంటి పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు వయసు పైబడ్డము, అట్లాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన వీటిని నిర్వహిస్తున్నారు. అయితే రానున్న కాలంలో ఎవరైనా సహాయం అందిస్తే వీటిని భావితరాలకు అందించేందుకు 100 ఏళ్ల నాటి ప్రాచీన పుస్తకాలన్నింటినీ కూడా వచ్చే తరాలకు అందించే విధంగా కూడా ఈ లైబ్రరీ నిర్వహణను ఎవరైనా సహాయం అందిస్తే మరింతగా కూడా చేసేందుకు ఉపయోగపడుతుందని కూడా ఆయన చెబుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.